రాజేశ్వర్ ప్లీజ్ దయచేసి రాజేశ్వర్ గారు ప్లీజ్ మీ సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి. మళ్ళీ బ్యాక్ పోకండి దయచేసి. మీరు దయచేసి బ్యాక్ పోకండి ప్లీజ్. రాజేశ్వర్ రెడ్డి గారు నేను పార్లమెంటరీ అన్పార్లమెంటరీ మాట్లాడితే పోకండి. అరే అదే సార్, సభలో అందరం కూడా గౌరవించుకోవాలి. మీరేమో బట్టలు ఇప్పి కొడతాను ఒకరని. హరీష్ గారు ప్లీజ్ మీరు మాట్లాడండి. బడ్జెట్ ప్రసంగంపై బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కద్దరు పంచగట్టతోటి మెండైన ఆహార్యంతో ఖమ్మం యాసలో మధ్య మధ్యలో వాయిస్ రేజ్ చేస్తూ చాలా బాగా మాట్లాడారు. వినసొంపుగా ఉంది. ఐ అప్రిషియేట్ అధ్యక్ష. అభినందనలు తెలియజేస్తూ సార్, వీ డోంట్ వాంట్ టు బి ఏ డిస్ట్రక్టివ్ అపోజిషన్ లైక్ దీస్ పీపుల్. నేను కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడానికి 4 రోజుల పాటు పొద్దున 4 గంటలకు లేచి 8 గంటల వరకు ప్రిపేర్ అయ్యి ఈ పుస్తకాలన్నీ మీరు ఇచ్చినవన్నీ అవపోసన పట్టినాం అధ్యక్ష. దిస్ ఇస్ గోయింగ్ టు బి రీసెర్చ్ పేపర్. మీరు వినండి, నేను ఎక్కడ కూడా డీవియేట్ గాను డైవర్ట్ చేయను, ఎక్సెస్ మాట్లాడిన అధ్యక్ష. కాబట్టి ఫిజికల్ అడ్మినిస్ట్రేషన్ 12 పద్దులు నాకే ఇచ్చారు మా బీజేఎల్పీ నాయకులు. కాబట్టి 5 నిమిషాలు ఒక పద్దు, 12 పద్దులు ఇంటూ 5 నిమిషాలు అనుకుంటే 60 నిమిషాలు. నేను ఎక్కువ టైం తీసుకుని అందులోనే కంప్లీట్ చేస్తా. వీలైతే ఇంకొక 5 నిమిషాలు తగ్గించుకునే ప్రయత్నమే చేస్తా. హరీష్ గారు ఒక రిక్వెస్ట్, దయచేసి 1 అవర్ కాకుండా 45 minutes తోటి క్లోజ్ చేయండి. నేను డిస్టర్బ్ చేయాలి, మీరు హౌస్ డిస్టర్బ్ చేయకండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఆర్థిక పద్దు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది చాణక్యుడు అధ్యక్ష. చాణక్య నీతి ఏం చెప్పిందో ఒక్కసారి నేను ఉటంకించదలుచుకున్నా అధ్యక్ష. గతే శోకో న కర్తవ్యే భవిష్యం నైవ చింతయే వర్తమానేన కాలేన వర్ధయంతి విచక్షణ. ఎంతసేపు మనం గతం గురించి మాట్లాడుకునే కన్నా, అంటే వీళ్ళు అప్పులు చేసిండ్రు, వీళ్ళు మనకు న్యాయం చేయలేదు, వీళ్ళు మనకు అప్పులు చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిండ్రు, కాబట్టి వాళ్ళు ట్రెజరీ బెంచెస్ నుంచి అపోజిషన్ బెంచెస్కి వచ్చారు అధ్యక్ష. కాబట్టి గతం గురించి మరిచిపోయి వర్తమానమున మీ కర్తవ్యాన్ని దండిగా నెరవేర్చండి అని చాణక్యుడు చెప్పిండు అధ్యక్ష. ఎంతసేపు గతాన్ని గురించి బాధపడకండి, వర్తమానమున మీ కర్తవ్యాన్ని దండిగా నెరవేర్చండి అని చాణక్యుడు చెప్పిండు. కాబట్టి మీరు వర్తమానమున మీ కర్తవ్యాన్ని దండిగా నెరవేరుస్తారని ఆశిస్తూ తెలంగాణ జిఎస్డిపి అధ్యక్ష, ఇవాళ జిఎస్డిపి గ్రోత్ has decreased from 11.9% to 10.1. 2% తగ్గింది అధ్యక్ష. కాబట్టి ఎప్పుడైతే గ్రోత్ రేట్ తగ్గుతుందో అందరికన్నా ఎక్కువ ఇబ్బంది. మేము గతంలో రామకృష్ణారావు గారు మాకు పునశ్చరణ తరగతుల సందర్భంగా MCRHRDలో మాకందరూ ట్రైనింగ్ సెషన్ ఇచ్చారు. whenever the growth rate decreases, the rich won't have a problem, the elite won't have a problem, the poorest of poor will have a problem. అందరికన్నా ఎక్కువ గ్రోత్ రేట్ తగ్గితే అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడేది పిరమిడ్ లో కింద ఉన్న వాళ్ళే ఇబ్బంది పడతారు. ద పూర్ పీపుల్ వెర్ హర్ట్. నేనేం చెప్తున్నా అంటే ఈ గ్రోత్ రేట్ కిందికి చూడడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. అట్లనే జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ ఎంతుంది అధ్యక్ష? 16 లక్షల కోట్లు. మన బడ్జెట్ 3,05,000 కోట్లు. అవునా? మనం తమిళనాడుతోటి బాగా కంపేర్ చేసుకుంటాం. తమిళనాడును మనం రోల్ మోడల్గా తీసుకుంటాం. ఇటీవల మన ముఖ్యమంత్రి గారు తమిళనాడు పోయి వచ్చారు, గొప్పగా పరిపాలన సాగిస్తున్నారని అక్కడ చెప్పుకున్నారు. నేను తమిళనాడు జిఎస్డిపిని కోడ్ చేయదలుచుకున్నా. 36 లక్షల కోట్ల వాళ్ళ జిఎస్డిపిలో వాళ్ళ బడ్జెట్ ఎంత అధ్యక్ష? 4,86,000 కోట్లు మాత్రమే. అంటే మనకన్నా మోర్ దెన్ డబుల్ జిఎస్డిపి ఉన్న రాష్ట్రం మనకన్నా తక్కువ బడ్జెట్ పెట్టుకుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఓవర్ ఎస్టిమేషన్ చేస్తున్నాము, మన ఫిగర్స్ ని ఇన్ఫ్లేట్ చేస్తున్నాం, బడ్జెట్ ఫిగర్స్ ని. ఖర్చు దానికి అనుగుణంగా ఉండలేదు. 20% తక్కువ ఖర్చు పెడుతున్నాం మనం పెట్టిన ఫిగర్స్ కి, మనం చేస్తున్న ఖర్చుకు.
మన యాక్చువల్ బడ్జెట్ ఎక్స్పెండిచర్కు మనం బడ్జెట్ ఎస్టిమేట్కు 20% డిఫరెన్స్ ఉంటుంది. గతంలో వీళ్ళు కూడా అదే పని చేశారు. అదే ఓరవడిని మీరు కూడా కొనసాగిస్తే ఎట్లా అధ్యక్ష? కాబట్టి ఈ ఓవర్ ఎస్టిమేషన్ అండ్ అండర్ స్పెండింగ్ షుడ్ బి కర్టైల్ అట్ ఎనీ కాస్ట్ అనేది నా ఉద్దేశం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చెప్పారు 60 నుంచి 70 వేల కోట్ల ఖర్చు మేము తక్కువ పెడుతున్నాం ఈసారి, ఎందుకంటే మాకు నిధులు లేవని. అంటే ఒక నెలకు ఒక 5,000 కోట్లు తక్కువ పడుతుందని తనే చెప్పారు. అభివృద్ధికి నిధులు లేవని. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష? ఇంత పెద్ద పద్దు పెట్టినాం, ఇన్ని లక్షల కోట్ల 3,05,000 కోట్ల బడ్జెట్ పెట్టి మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం ఎంత అధ్యక్ష? 36,500 కోట్ల అధ్యక్ష. కూడా చేస్తున్నారు. మేము సిన్సియర్గా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్, దయచేసి రికార్డులు తెప్పియండి. ఎన్నిసార్లు ఇంటరప్షన్లు అయినాయి, ఎన్నిసార్లు మంత్రులు అంత ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్? మంత్రులు సార్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి 53 మంది ఉన్నారు. ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సార్ ఇస్ డిస్కషన్, డిబేట్, డిసెంట్. సార్ అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే, the government will have its way. That is the essence of democracy. దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. డిప్యూటీ సీఎం గారు సార్, రామ్జాన్ మీరు కూర్చోండి, డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. సార్, ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీ, చాలా సంతోషం. కేటీఆర్ గారు లేచి చాలా గౌరవంగా మాట్లాడతాడని నేను ఊహించాను, ఓ సభ్యతగా మాట్లాడతాడని కూడా ఆశించాను. లేచి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీలో డిస్కషన్ ఉండాలా, డిబేట్ ఉండాలన్నారు. సంతోషం. డిస్కషన్, డిబేటు వాస్తవంగా ఉండాలా, లేచి మాట్లాడిన ప్రతి మాట అబద్ధంగానే మాట్లాడాలా? వాట్ ఆర్ వి డూయింగ్? యు ఆర్ నాట్ మిస్గైడింగ్ ద హౌస్, నాట్ ఓన్లీ ద హౌస్, ది ఎంటైర్ స్టేట్ యు ఆర్ మిస్గైడింగ్. వారు ఏమన్నారండి? అభయహస్తం పేరు మీద అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. సివిల్ సర్వీస్ స్టూడెంట్స్ కోసం మన రాష్ట్రం నుంచి పోతున్నటువంటి విద్యార్థులకి, పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా, ఎవరైనా ఈ రాష్ట్రం నుంచి భారతదేశంలో నడుపుతున్నటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం డబ్బులు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకు కొంచెం ప్రోత్సహిద్దామని చెప్పి మేము ప్రిలిమినరీ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ, ప్రతి అభ్యర్థి ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళందరూ ₹1,00,000 ఇద్దామని చెప్పాం. మెయిన్స్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూకి పోతా ఉంటే ఢిల్లీకి పోయి ఆడ ఉండటానికి, కోచింగ్ తీసుకోవడానికి ఎంతో కొంత సాయం చేస్తే కొద్ది ఎక్కువ మంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మన రాష్ట్ర విద్యార్థులు వస్తే రాష్ట్రానికి గౌరవం, కొంత మర్యాద, కొంత భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడున్నా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడతారని వాళ్ళకు ₹1,00,000 ఇద్దామని చెప్పాం. ఇది మంచి పథకం కదా అధ్యక్ష? ఇస్ దర్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దిస్? ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేటే కదా చేసింది. చేసిన దానికి మీరు 4 కోట్లు చేశారు, 40 కోట్లు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. నేను అడుగుతా ఉన్నాను పల్లా రాజేశ్వరరెడ్డి గారిని, అడ్వర్టైజ్మెంట్ మీరు చూసారా? ఇచ్చామా మేము? ఇది ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఆఫ్ మిస్గైడింగ్ ద హౌస్? కాంట్ డూ లైక్ దిస్. అధ్యక్ష, వారు లేచి ఇంకో ఆయన లేచి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు. ఏమండి 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు పనులు చేపించి బిల్లులు ఇవ్వకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నానా బాధపడుతూ రాష్ట్రం కోసం అటు తిరిగి ఇటు తిరిగి సెకండరీ చుట్టూ తిరిగి నానా బాధపడుతున్నారు. మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో 1,00,000 కోట్ల పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు. ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది సర్ది చేసి ముందుకు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా? రైట్, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ని. ఐ హావ్ ఛాలెంజ్ కేటీఆర్. Now you have to prove that what the statement what you made. Otherwise you have to say opposite to this house. He has to make a statement. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నాను, ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. గౌరవ సభ్యుడు దీని మీద తిరిగి సమాధానం చెప్పాలి, క్షమాపణ కూడా చెప్పాలి. దయచేసి ప్లీజ్
ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే 30% అనే అనుచిత వ్యాఖ్య చేసినో దాన్ని రికార్డుకి వెళ్ళి డిలీట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ పల్లెరాజేశ్వర రెడ్డి గారు ఓన్లీ 5 minutes. పల్లెరాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష నేను ఒక బాధ్యత డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. దయచేసి ప్లీజ్ సభ్యులందరూ సహకరించాలి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. దయచేసి అందరూ సహకరించాలి. అధ్యక్ష మేము సీఎం గారు మాట్లాడుతున్నారండి. మీరు కొంచెం వినాలి మాట కూడా. ప్లీజ్ సార్, మీరు కూడా కొంచెం చైర్కు సహకరించాలి. కూర్చోండి, అందరు కూర్చోండి. అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లేచి నిలబడ్డప్పుడు మనం కూడా చూసి ప్లీజ్ సార్. అధ్యక్ష మేము ఒక బాధ్యత రాజకీయాల్లోకి వచ్చాం. అడ్డగోలుగా మీలాగా రాష్ట్రం మీద పడి బరి తెగించి దోపిడీ చేసుకోవడానికి రాలేదు. మేము ఒక బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలని, మేలు చేయాలని ఒక నమ్మకంతో మాలాగా ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాలు, బాధితులు, తాడితులు, ఇబ్బందులు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు బాధపడకూడదు, వాళ్ళ కోసం ఏమైనా చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు. మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి సర్వనాశనం చేసి 8 లక్షల కోట్ల రూపాయలు ఇది ఏమైనా పారవేసిపోయే విధంగా మేము రాలేదు. అధ్యక్ష మాట్లాడే ముందు ఒక బాధ్యత ఉండాలి, నిబద్ధత ఉండాలి. గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. ఎంత అధ్యక్షుడి ఏమనుకుంటున్నారు? ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా? లేచిన దగ్గర చూస్తున్నాం అధ్యక్ష. ప్రతి స్టేట్మెంట్ ఇట్స్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. ఈ హ్యాస్ టు సే అపాలజీ అధ్యక్ష. ఇట్స్ నాట్ కరెక్ట్. దయచేసి ప్లీజ్ సభ్యులందరూ కూర్చోవాలి. ప్లీజ్ దయచేసి ప్లీజ్ అందరు చైర్స్ లో కూర్చోవాలి. అందరు కూర్చోవాలి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోవాలి. దయచేసి నేను సభ్యులందరినీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. కేటీఆర్ గారు ప్లీజ్ కూర్చోండి. హరీష్ రావు గారు ప్లీజ్ మీరు కూర్చోండి సార్. నేను వాళ్ళని కూడా కూర్చొని పెడుతున్నా. ఫస్ట్ వాళ్ళని కూర్చొని పెట్టిన తర్వాతనే మిమ్మల్ని కూర్చోమంటున్నాను. మీరు వినాలి. ఇప్పుడు ఒక నిమిషం ప్లీజ్. శ్రీహరి గారు ప్లీజ్. శ్రీహరి గారు కూర్చోండి. దయచేసి కేటీఆర్ గారు మీరు ఒక వాక్య చేసినలో అదే నన్ను చెప్పనియండి. ఇప్పుడు మీరు అనగాదు. ఇప్పుడు కేటీఆర్ గారు సీనియరు, ఎల్ఏ మినిస్టర్గా కూడా చేశారు. మీరు ఏదైతే మాట మాట్లాడిందో అది అన్పార్లమెంటరీగా మన శాసనసభలో మాట్లాడవలసిన విషయం కాదు. ప్లీజ్ హరీష్ రావు గారు దయచేసి నన్ను మాట్లాడియండి. ఇప్పుడు నన్ను మాట్లాడిస్తారా లేదా? ప్లీజ్ ఒక నిమిషం నేను చెప్తాను. దయచేసి కేటీఆర్ గారు మీరు కొంచెం అందరు హౌస్కి నేను వస్తున్నా. నెక్స్ట్ అటు కూడా నేను వస్తా. 1 by 1 వస్తా. ఇప్పుడు పూర్తిగా మీరు వినకుండా మీరు మాట్లాడితే ఎలా? ప్లీజ్ 100% ఒకటి మాత్రం నేను చెప్తున్నా కేటీఆర్ గారు, అదే మీరు ఆగండి అయ్యా స్వాములు. ప్లీజ్ మీరు ఆగండి. ఒకటే విషయం కేటీఆర్ గారు, మీరు ఆ మాట అనటంతో హౌస్ డిస్టర్బ్ అయింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ప్లీజ్ దయచేసి. సరే ఇంకొకటి 1-2 ఏమన్నా ఇట్లా అన్పార్లమెంట్ వర్డ్స్ ఉంటే డెఫినెట్గా మీరు డిలీట్ చేస్తాం. నేను అదే హరీష్ రావు గారు నేను ఒకటి అరే మీరు ఆగండి అయ్యా స్వాములు, గౌరవ సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్నా. సత్య ప్లీజ్.
బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబుతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అత్యవసర భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా ఢిల్లీ పరిణామాలను చంద్రబాబుకు వివరించిన ఎంపీ లావు జగన్ జమానాలో మద్యం స్కామ్ జరిగిందని పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు 4,000 కోట్లు విదేశాలకు తరలించారంటూ ఆరోపణలు చేశారు ఎంపీ లావు. కాగా నిన్న ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సైతం కలిశారు ఎంపీ. చెప్పాలంటే మద్యం కుంభకోణం వ్యవహారాన్ని కూటమి సర్కార్ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా మద్యం కుంభకోణంపై కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీఎం చంద్రబాబుతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఢిల్లీ పరిణామాలను చంద్రబాబుకు వివరించారు ఎంపీ లావు. జగన్ జమానాలో మద్యం స్కామ్ జరిగిందని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. 4,000 కోట్లు విదేశాలకు తరలించారంటూ ఆరోపణలు చేశారు ఎంపీ. కాగా నిన్న ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సైతం కలిశారు ఎంపీ. చెప్పాలంటే మద్యం కుంభకోణం వ్యవహారాన్ని కూటమి సర్కార్ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా మద్యం కుంభకోణంపై కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, సీఎం చంద్రబాబు నాయుడు అలాగే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అత్యవసర భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ శాలిని, ఉదయం సీఎం చంద్రబాబుని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కలవడం జరిగింది. అయితే ఈ భేటీకి కొంత ప్రాధాన్యత సంతరించని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న పార్లమెంట్ లో సభా వేదికగా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కి సంబంధించి లావు శ్రీకృష్ణదేవరాయలు ఏ రకంగా స్కామ్ జరిగింది, ఎంత అవినీతి జరిగింది అనే అంశాలపైన సభలో ప్రస్తావించడం జరిగింది. అయితే అనంతరము నిన్న సాయంత్రం అమిత్ షా దానికి సంబంధించి ప్రత్యేకంగా లావు శ్రీకృష్ణదేవరాయని తన ఛాంబర్ కి పిలిపించుకుని దానికి సంబంధించిన వివరాలు అడిగి తీసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్లు లేకుండా కేవలం నగదు రూపంలోనే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. కాబట్టి దానికి సంబంధించి విచారణ జరగాలి అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ సిట్ దర్యాప్తు అయితే కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు పార్లమెంట్ లో ఏదైతే లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తావించారో దానికి సంబంధించిన అంశాలు, దాంతో పాటు తాజాగా నిన్న సాయంత్రం అమిత్ షాతో భేటీ అవడం జరిగింది. ఆ భేటీకి సంబంధించిన వివరాలు, అటు అమిత్ షా లావు శ్రీకృష్ణదేవరాయల మధ్య జరిగిన సంభాషణ కావచ్చు, వారి మధ్య వచ్చిన ప్రస్తావన, అదేవిధంగా ఇతర అంశాలు ఏవైతే అమిత్ షా లావు శ్రీకృష్ణదేవరాయల నుంచి అడిగి తెలుసుకున్నారో ఆ అంశాలన్నీ కూడా చంద్రబాబుకు చెప్పిన అవకాశం ఉంది. దానికి సంబంధించి అక్కడ ఉన్న పరిణామాలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఢిల్లీకి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఈ అంశానికి సంబంధించి, అదేవిధంగా గత వైసీపీ హయాంలో భారీగా మద్యం స్కామ్ జరిగిందంటూ పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీకి సంబంధించి దాదాపు 4,000 కోట్లు విదేశాలకు తరలించారంటూ కూడా ప్రస్తుతం ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఇట్లా వీటన్నిటి అంశాలకి సంబంధించి కూడా ఇప్పటికే కూటమి సర్కార్ గతంలో జరిగిన మద్యానికి సంబంధించి కొంత సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవాలి. దానిలో భాగంగానే సిట్ ఏర్పాటు చేయడం, సిట్ దర్యాప్తు అయితే కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అమిత్ షాతో చర్చించిన లావు దానికి సంబంధించిన చర్చల సారాంశం అంతా కూడా ఈ రోజు సీఎం చంద్రబాబుకి వివరించిన అవకాశం అయితే ఉంది. అయితే దానికి సంబంధించి చంద్రబాబు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారో, అదే విధంగా కూటమి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది మద్యం స్కామ్ కి సంబంధించి, గతంలో ఏదైతే ఢిల్లీలో జరిగిన మద్యం స్కామ్ ఉందో దానికి 10 రెట్లు ఏపీలో ఈ మద్యం స్కామ్ జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి అటు సభా సంఘం ఏమైనా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందా, లేదు ఈ స్కామ్ కి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారనే అంశాలకి సంబంధించి కూడా కొంత ఆసక్తికరమైన చర్చ జరిగినట్టు కూడా సమాచారం అందుతుంది. ఏదైనప్పటికీ కూడా అటు ప్రస్తుతం ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కొంత ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. నిన్న సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తావించడం, అనంతరం సాయంత్రం అమిత్ షాతో భేటీ అవడం, ఈ రోజు ఉదయం చంద్రబాబుతో భేటీ అవడం పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా ఒక కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది. శాలిని, క్రాంతి, అలాగే మద్యం కుంభకోణంలో దాదాపు 4,000 కోట్లు ఇటు విదేశాలకు తరలించారని అయితే ఎంపీ ఆరోపణలు చేశారు. మరి ఈ రోజు అంటే ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఇటు మద్యం అమ్మకాలపై అంటే మద్యం కుంభకోణంపై ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది?
ఖచ్చితంగా శాలిని, ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే మద్యం అమ్మకాలకి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో గతంలోనే మద్యం అమ్మకాలకి సంబంధించి ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా కేవలం నగదు రూపంలోనే అక్కడ మద్యం అమ్మకాలు జరిగాయి. అది కాకుండా అధిక రేట్లకి అమ్మటం ద్వారా ఆ నగదు రూపంలో తాడేపల్లి ప్యాలెస్ కి నేరుగా ఈ అమౌంట్ అంతా వెళ్లేది అనేది గతంలో అనేకమైన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఒక సిట్ ఏర్పాటు చేయడం, సిట్ బృందానికి సంబంధించి కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి వారం కూడా నివేదిక ఇవ్వాలంటూ ప్రస్తుతం సిట్ అనేది ఒక ప్రాథమిక నివేదిక కూడా ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఈ మధ్యంలో విదేశాలకి తరలి వెళ్ళాయి అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. దీనికి సంబంధించి ఏ రకంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది, అయితే సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా, ప్రాథమిక నివేదిక ఆధారంగా ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది, దీనికి సంబంధించిన బాధ్యులపైన ఏ రకమైన చర్యలు తీసుకోబోతుంది. ఇప్పటికీ అటు లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ సాక్షిగా అటు అందరి దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ 4,000 కోట్ల అంశానికి సంబంధించి ఇప్పటికే అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా దీనికి సంబంధించి ఆరా తీశారు. ఏ రకంగా జరిగింది, దానికి సంబంధించిన ఆధారాలకి సంబంధించిన పూర్తిగా లావు శ్రీకృష్ణదేవరాయలు అమిత్ షాకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా చంద్రబాబుకు వివరిస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సిట్కి సంబంధించి కూడా ఒక ప్రాథమిక నివేదిక రావడం, దానికి సంబంధించి ప్రాథమిక నివేదిక ఆధారంగా కూడా దాన్ని కూడా అటు కేంద్ర హోంశాఖకు పంపించే అవకాశం అయితే ఉంది. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్య కుంభకోణానికి సంబంధించి కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగానే పూర్తి స్థాయి ఈ విచారణ కూడా కొనసాగుతుంది. చాలు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. పల్నాడు జిల్లా అచ్చంపేటలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఎంపీపీ ఎన్నిక నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అందరు ఎంపీటీసీలను ఎన్నికకు ఆహ్వానించారు. దీంతో 7 అర్ధరాత్రి నుండి అదృశ్యమయ్యారు. అచ్చంపేట 1, 2, చెరుకుపాలెం, చింతపల్లి, కోనూరు, కస్తాల, కొండూరులకు చెందిన ఎంపీటీసీలు అర్ధరాత్రి నుంచి కనిపించడం లేదు. ఎంపీపీ ఎన్నికల్లో పాల్గొనాల్సిన ఎంపీటీసీలు అదృశ్యం కావడం సంచలనంగా మారింది. అధికార పార్టీ నేతలే కిడ్నాప్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పల్నాడు జిల్లా అచ్చంపేటలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఎంపీపీ ఎన్నిక నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అందరు ఎంపీటీసీలను ఎన్నికకు ఆహ్వానించారు. దీంతో 7 అర్ధరాత్రి నుండి అదృశ్యమయ్యారు. అచ్చంపేట 1, 2, చెరుకుపాలెం, చింతపల్లి, కోనూరు, కస్తాల, కొండూరులకు చెందిన ఎంపీటీసీలు అర్ధరాత్రి నుంచి కనిపించడం లేదు. ఎంపీపీ ఎన్నికలో పాల్గొనాల్సిన ఎంపీటీసీలు అదృశ్యం కావడం సంచలనంగా మారింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఇటు ఎంపీపీ ఎన్నికల్లో పాల్గొనాల్సిన ఎంపీటీసీలు అదృశ్యం కావడానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే మరి పెదకూరుపాడు నియోజకవర్గం సంబంధించినటువంటి అచ్చంపేట ఎంపీపీకి సంబంధించి కూడా ఒక వివాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి వైసీపీకి సంబంధించి ఇప్పటి వరకు ఆ వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీపీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఎంపీటీకి సంబంధించి మొత్తం మెజార్టీ పీపుల్ ను ఎన్నుకోవాల్సినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అధికారికంగా ప్రభుత్వం దీనికైతే ఒక నివేదిక అయితే రూపొందించింది. ఈ నేపథ్యంలోనే 4 ఎంపీటీసీలకు సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు రాత్రికి రాత్రి కూడా కనిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు కుటుంబ సభ్యులు కూడా అటు పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి సంబంధించి కూడా కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి భాష్యం ప్రవీణే దానికి ఆయనకి సంబంధించినటువంటి అనుచరులు వాళ్ళని అర్ధరాత్రి వారిని కిడ్నాప్ చేశారని కూడా బాధితులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడికక్కడ కూడా అటు మున్సిపల్ శాఖ సంబంధించినటువంటి కమిషనర్ చైర్మన్లకు సంబంధించి కానీ అదేవిధంగా అటు పంచాయతీకి సంబంధించి ఎంపీటీసీలు కూడా వారి కైవసం చేసుకునే విధంగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈ కోణంలోనే అచ్చంపేట సంబంధించినటువంటి ఎంపీపీ సంబంధించినటువంటి ఎన్నికలకు కిడ్నాప్ కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ రోజు అధికారికంగా ఓటు వేయాల్సినటువంటి నేపథ్యంలో అటు ఎంపీటీసీలు కూడా కనిపించకుండా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ సమయానికి మరి తీసుకొచ్చి ఓటు వేస్తారా లేదా ఏదైతే మరి అధికారులు మెజార్టీ పీపుల్ ఎవరికి ఓటు వేస్తే వారికి డిక్లేర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రక్రియకి అటు కూటమి నాయకులు పూనుకున్నారని చెప్పి కూడా వైసీపీ తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా కిడ్నాప్ వ్యవహారం కూడా కొంత పెదకూరుపాడు నియోజకవర్గంలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలని
రమేష్, అలాగే మరి అదృశ్యమైన ఎంపీపీల కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అంటే రాత్రి నుంచి అదృశ్యమయ్యారని తెలుస్తుంది కదా. ఖచ్చితంగా, ఎందుకంటే ఇది జనరల్ గా ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి ఆ రోజు మాత్రమే వారిని కిడ్నాప్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి ప్రక్రియ గతంలో కూడా అటు వైసీపీ కూడా చేసినటువంటి సంఘటనలు మనం చాలా చూసినటువంటి పరిస్థితి. అయితే కుటుంబ సభ్యులకి చాలా పక్కా సమాచారం ఉంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలే అరెస్ట్ చేశారనేది ఒక అంచనా ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా మరి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి భాష్యం ప్రవీణ్కి సంబంధించినటువంటి అనుచరులే ఇలాంటి ఈ కిడ్నాప్ పాల్పడ్డారనేది కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. చాలని రైట్, థ్యాంక్ యూ రమేష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఏటీఎం చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులందరూ హర్యానా, రాజస్థాన్లకు చెందిన వారిగా గుర్తించారు. అయితే 5 నిందితులను అయితే అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఇటు పరారీలో అయితే 4 నిందితులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో రాహుల్ ఖాన్, ముస్తాకిం ఖాన్, వాహిద్ ఖాన్, షకీల్ ఖాన్, మహమ్మద్ సర్ఫరాజ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే పరారీలో సుబుద్దీన్ ఖాన్, రాఫిక్ ఖాన్, జాహుల్ బుడాన్, పర్వేజ్ నిందితుల దగ్గర నుంచి 4 లక్షలు కారు స్వాధీనం చేసుకున్నారు. ఇటు నిందితులు జేసీబీ మెకానిక్ వెల్డింగ్ పనులు చేస్తుంటారని పోలీసులు తెలియజేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఏటీఎం చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. ఇటు నిందితులందరూ హర్యానా, రాజస్థాన్లకు చెందిన వారిగా గుర్తించారు. అయితే 5 నిందితులను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఇటు పరారీలో 4 నిందితులు ఉన్నారు. రాహుల్ ఖాన్, ముస్తాకిం ఖాన్, వాహిద్ ఖాన్, షకీల్ ఖాన్, మహమ్మద్ సర్ఫరాజ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక పరారీలో ఉన్నవారు సుబుద్దీన్ ఖాన్, రాఫిక్ ఖాన్, జూహుల్ బడాన్, పర్వేజ్ నిందితుల దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు అలాగే కారును స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇటు నిందితులు జేసీబీ మెకానిక్ వెల్డింగ్ పనులు చేస్తుంటారని పోలీసులు తెలిపారు. రిమోట్ ఏరియాస్ లో ఉన్నటువంటి ఏటీఎం సెంటర్స్ పైన ఇటువంటి దాడి చేసి దొంగతనం చేస్తున్నారు. ఎస్బీఐ ఏటీఎం తో పాటు హెచ్డిఎఫ్సి ఏటీఎం కూడా ఈ దొంగతనాలు చేశారు. దిస్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ మన దగ్గర సెకండ్ నాడు అఫెన్స్ చేసింది. మనం 21st ఈ మంత్ సెకండ్ చేసింది. ఇప్పుడు చేసిన దాంట్లో 23 డేస్ లో మనము పట్టుకున్నాం. ఈ అఫెన్స్ డిటెక్ట్ చేయడంతో పాటు మనము మైలార్దేవిపల్లిలో ఆ రోజే జరిగిన అఫెన్స్ లో కూడా వీళ్ళు సేమ్ అక్యూజ్డ్ ఆ కేసు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. సో 6 అక్యూజ్డ్ మనం తర్వాత ఉన్నారు. వేరే వాళ్ళని మనం తొందరలో పట్టుకున్నాం. అయితే ఎవ్రీ టైం వీళ్ళు ఒక కారు దొంగతనం చేసి అఫెన్స్ చేసేవాళ్ళు. కానీ ఈసారి ఈ వాళ్ళలో ఉన్నటువంటి భగన్ ఖాన్ అనే వ్యక్తి ఉన్నటువంటి కారును తీసుకొని వచ్చేసి ఈ అఫెన్స్ లో క్రైమ్ వెహికల్ గా వాడారు. కాబట్టి ఆ వెహికల్ కూడా మనం ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. మా టీం బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి హర్యానా, రాజస్థాన్ లాంటి స్టేట్స్ లో నుంచి ఉండి ఇక్కడ వచ్చి అఫెన్స్ చేస్తున్న గ్యాంగ్స్ ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ ఒక విలేజ్ లో ఒక ఇటువంటి అఫెన్స్ చేసే గ్యాంగ్ గా తయారైనారు. వీళ్ళంతా బ్రదర్స్ కూడా, సిబ్లింగ్స్ ఉన్నారు. ఆస్పెక్ట్ విల్ టెల్ లాట్ ఆఫ్ పోలీసింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కమిషనరేట్ లిమిట్స్. అబౌట్ 65 to 70 టీమ్స్ ఎవ్రీ డే విజిబుల్ పోలీసింగ్ లో మన ఏరియాలో తిరుగుతాయి.